వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఛాందస్సుల దాష్టికాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. అక్కడి ప్రభుత్వం చేతగానితనం కారణంగా హిందువులపై ద్వేషం కారణంగా రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సిల్హెట్ అనే ప్రాంతంలో హిందూ ఉపాధ్యాయుడి ఇంటికి ఛాందస్సులు ఏకంగా నిపించారు. జున్సర్ అనే పాఠశాలలో బీరేంద్ర కుమారుడే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తన ఇంట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో కుటుంబీకులు భయపడి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. మంటలు వేగంగా విస్తరించడంతో భయపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు మాత్రం కాలేదు. ఘటన మాత్రం హిందువుల్లో మరోసారి భయోత్పాతం రగిలించిందని చెప్పక తప్పదు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారని మాత్రం తెలియడం లేదు. మరోవైపు అక్కడ యంత్రాంగం ఇంకా ఎవరిని అరెస్టు కూడా చేయలేదని స్థానిక హిందువులు మండిపడుతున్నారు. ఇదేమీ జరగడం కొత్త కాదు. గత ఏడాది డిసెంబర్ 28న ఫిరోజ్పూర్ జిల్లాలోని దుమ్రితాల గ్రామంలో కూడా ఓ హిందూ ఇంటికి దుండగులు నిపించారు. దైవదూషణ చేశారని అభాండాలు మోపి దారుణంగా హత్య అయిన దీపు చంద్రదాస్ జరిగిన కాసేపటికి ఈ ఘటన జరిగింది. అలాగే అదే నెల 23న చిటాగాంగ్లోని రౌజాన్లో హిందువులకు సంబంధించిన 2 ఇళ్లను కూడా గుర్తు తెలియని ఛాందస్సులు నిపించారు. ఆ వ్యక్తులను ఇళ్లలోనే బంధించి నిలిపారు. దీంతో సుమారు 8 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చిట్టాగాంగ్ దాడుల నుంచి బయటపడిన వారు తమ భయానక అనుభవాలను వివరించారు. తమ ఇళ్లలో పొగలు నిండిపోవడంతో తమకు అసలు విషయం తెలిసిందని, ఎటు వెళ్ళలేని పరిస్థితి దాపురించిందని, పైన ఉన్న రేకుల కప్పును కోసేసి తప్పించుకున్నామని తెలిపారు. ఇది బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి. ఇక నుంచైనా యూనిటీగా ఉండండి. జై హింద్, జై భారత్.